సింహరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం వలన అనేక మంది మిమ్మల్ని పరీక్షించబోతున్నారు. అనగా మీరు ఏమైనా సమస్య వస్తే ఎలా తట్టుకోగలరు, ఏదైనా ఒక మాట అంటే మీరు ఎలా రియాక్ట్ అవ్వగలరు, మీరు దాన్ని మంచిగా స్వీకరించగలుగుతున్నారా, పాజిటివ్గా స్వీకరించగలుగుతున్నారా, నెగిటివ్గా స్వీకరించగలుగుతున్నారా, ఆయనకు ఓర్పు ఉందా లేదా, పట్టుదల ఉందా లేదా, పనిపైన ఏకాగ్రతగా ఉందా లేదా అని చెప్పి పరీక్షించబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి నిమిషం మీకు పరీక్షాకాలం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, రియాక్ట్ అవ్వడం, చేతిలో వస్తువుల్ని కోపం రాగానే కిందేసి పగలగొట్టడం చేయడం వలన మిమ్మల్ని కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారస్తులు అందరూ మిమ్మల్ని హోల్డ్లో పెట్టడం, ఆయన కోపిస్తోడండి, ఆయన మూర్ఖుడండి అన్న ముద్ర వేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి సమయంలో మౌనం, ఏకాగ్రత, చిరునవ్వు, ప్రశాంతత. ప్రతి ఒక్క వ్యక్తికి కోపం ఉంటుంది, కానీ దానిని కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే మనలో ఉన్న గుణాలు, దుర్గుణాలు కూడా సద్గుణాలుగా మారి కీర్తి ప్రతిష్టలు సింహరాశి వారి సొంతమైతే. లేకపోతే గ్రహాల యొక్క దాడి చేత మీరు ఏకోనారాయణ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.